బట్ ఐటెం సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది మనకు కాదు. అర్థమైందిగా. ఏంటి కొత్తగా ఇవన్నీ పెట్టుకున్నాడు అనుకుంటున్నాను, స్టైల్ కోసం కాదు. ఈ రోజు మన వీడియోలో సిఎంఎఫ్ హెడ్ ఫోన్ ప్రో కొత్తగా సిఎంఎఫ్ వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న బడ్జెట్లో, వీళ్ళ ప్రకారం బడ్జెట్లో మంచి హెడ్ ఫోన్స్ లాంచ్ చేసామన్నట్లు చెప్తున్నారు. ఈ రోజు మనం దీన్ని రివ్యూ చేద్దాం. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను ప్రైమరీగా యూస్ చేసే TWS బడ్ సిఎంఎఫ్ బడ్స్ 2+. ఇవి నా డైలీ డ్రైవర్స్. చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను రోజు వాడుతున్నానంటే అర్థం చేసుకోండి, డైలీ యూస్ చేస్తాను. అలాంటి సిఎంఎఫ్ బ్రాండ్ నుంచి ఇంకొక ఆడియో ప్రోడక్ట్ వచ్చిందనగానే చాలా థ్రిల్ అయ్యాను. నేను దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి చాలా ఊహించుకున్నా, కానీ ఏదోలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. షార్ట్ అండ్ స్వీట్ గా దీని అన్బాక్సింగ్ చూపించేస్తా, తర్వాత దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్తాను. వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఇది వర్తా కాదా, కొనుక్కోవచ్చా, తీసి పక్కన పడేవచ్చా అనేది డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే సిఎంఎఫ్ బై నథింగ్ అని మెన్షన్ చేస్తుంది. బాక్స్ మీద ఈ హెడ్ ఫోన్ సైడ్ మెన్షన్ చేశారు, హెడ్ ఫోన్ ప్రో అని మెన్షన్ చేస్తుంది. హైరీజ్ ఆడియో అని కూడా రాశారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఎంటీగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ మనకు కనబడుతున్నాయి. ఎల్డాక్ మోడ్, హైరీజ్ ఆడియో సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ప్రైసింగ్ వీళ్ళైతే ఇక్కడ 10,000 రూపాయలు రాశారు. ఆ ప్రైస్ వీళ్ళు అమ్మట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కలర్ నాకు పంపించింది లైట్ గ్రీన్ కలర్. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి హెడ్ ఫోన్స్ కనబడుతున్నాయి. హెడ్ ఫోన్స్ ని పక్కకు తీద్దాం. గ్రీన్ కలర్ ప్యాడ్స్ ని ఫిట్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ ఇయర్ కుషన్స్. అండ్ దెన్ దీంట్లో డాక్యుమెంటేషన్ ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చారు. అవ్వని విషయం కాబట్టి ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఆక్స్ కేబుల్ ఒకటి కనబడుతుంది. ఒకవేళ హెడ్ ఫోన్స్ లో ఛార్జింగ్ అయిపోతే ఈ కేబుల్ కనెక్ట్ చేసుకుని మనం వినొచ్చు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు ఎవరి ఫోన్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంకా లాస్ట్ మనకు ఒక క్యారియింగ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యారియింగ్ కేస్ యొక్క క్వాలిటీ అయితే బాగుంది. బట్ నాకు ఇంకొక చిన్న కొరియర్ కూడా డెలివరీ అయింది. ఇందులో సర్ప్రైజ్ ఈ రెడ్ కలర్ ఇయర్ ప్యాడ్స్. ఇందులో ఓపెన్ చేస్తే జస్ట్ ఇయర్ ప్యాడ్స్ మాత్రమే కనబడుతున్నాయి. దీంట్లో అయితే ఏం లేవు, పెద్ద టైం వేస్ట్ మనం చేయదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వేరే ఇయర్ ఫోన్స్ వేరే బ్రాండ్ అయి ఉంటే మాత్రం నేను స్ట్రైట్ గా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ లో వెళ్ళిపోయామండి. బట్ ఇది సిఎంఎఫ్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి, సిఎంఎఫ్ అంటే మనకు తెలిసిందే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్, ఈ మూడింటిని మెయిన్ ప్రయారిటీలో తీసుకొస్తారు. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు కలర్ నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ ఫినిషింగ్ చాలా బాగుంది. వీళ్ళు పెట్టిన బడ్జెట్ కి ఈ ఫినిషింగ్ లేకపోతే కొడతారు. అందుకని ఫినిషింగ్ అయితే మంచిగా మెయింటైన్ చేశారు. అండ్ దెన్ ఈ ఇయర్ ప్యాడ్స్ కలర్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మనం. వీళ్ళు బేసిక్ గా ఇచ్చేది గ్రీన్ కలర్. జస్ట్ స్క్రూల్ తిప్పినట్టు తిప్పేసి మనకు నచ్చిన కలర్తో ఫిట్ చేసేసుకోవచ్చు. అటొకటి ఇటొకటి పెట్టుకోవచ్చు. మరి ఆడ్గా కనపడుద్ది కాబట్టి నేను కొంచెం రెడ్ కలర్కి ఫిక్స్ చేసుకున్నా. రెడ్ ఆరెంజా ఏదో మధ్యలో ఉంది. ఎనీహౌ నాకు మాత్రం ఇది కొంచెం నచ్చింది. ఇయర్ ప్యాడ్స్ ఇవి సిలికాన్ మెటీరియల్తో వస్తున్నాయి, బట్ క్వాలిటీ మాత్రం బాగున్నాయి. హెడ్ ఫోన్స్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మీ తల హెడ్ సైజ్కి తగ్గట్టు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే, మార్క్స్ ఇవ్వచ్చు. తీసి పడేసేలాగైతే ఏం లేదు. నెక్స్ట్ మనం టెక్నికల్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా నాకు ఇందులో పోర్ట్స్ అండ్ బటన్స్ కొంచెం నచ్చినాయి. టైప్ సి పోర్ట్ దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, బ్యాటరీ ఛార్జింగ్ కోసం. బట్ మల్టీ ఫంక్షన్ బటన్ ఇది నాకు బాగా నచ్చింది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఆ బటన్ ని పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, కిందకి స్క్రోల్ చేసుకుంటే వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. అదే బటన్ ని సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్రీవర్డ్ అవుతుంది. కాల్స్ ఆన్సర్ చేయాలనుకున్నా, వచ్చిన కాల్ రిజెక్ట్ చేయాలనుకున్నా ఆ మల్టీ ఫంక్షన్ బటన్ తో మనం మల్టిపుల్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. అండ్ అదే మల్టీ ఫంక్షన్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ANC మోడ్ ఆన్ అవుతుంది, ANC మోడ్ ఆఫ్ అవుతుంది. బట్ ఆ ఒక్క బటన్ పాడైపోతే చాలు, హెడ్ ఫోన్ తీసుకెళ్ళి అటక్ మీద తీసుకోవడం. జోక్స్ బటన్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అంత తొందరగా పాడే అవకాశం అయితే ఏం లేదు. అండ్ దెన్ కింద మీకు ఇంకొక బటన్ కనబడుతుంది కదా, ఈ బటన్ యూస్ చేసి ChatGPTని యాక్టివేట్ చేయొచ్చు. మీకు మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ రన్ అయ్యాయని ఈ ChatGPTని అడిగితే డైరెక్ట్ గా హెడ్ ఫోన్స్ మీకు ఆన్సర్ చేస్తాయి. లేదనుకుంటే మీ ఫోన్ గూగుల్ అసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తే ఆ బటన్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ అయినా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది నథింగ్ యాక్స్ యాప్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ టైప్ సి పోర్ట్ ఇందాక చెప్పా. లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే బేస్ కంట్రోల్ నాబ్ ఒకటి ఇచ్చారు. దీన్ని వీళ్ళు బేస్ రోలర్ అని పిలుస్తున్నారు. ఈ రోలర్ ని పైకి జరిపితే బేస్ పెరుగుతుంది, కిందకి జరిపితే ట్రెబుల్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో బేస్ తక్కువ కావాలనుకుంటే ఈ నాబ్ ని కంప్లీట్ డౌన్ పెట్టేసుకోండి, మీడియం కావాలంటే మీడియం, బేస్ ఎక్కువ కావాలంటే పైన. బట్ అనుకున్నంత బేసు, మరీ చెవులు పగిలిపోయేంత బేసు, కావాల్సినంత బేస్ కూడా నాకు ఉన్నట్లుగా అనిపించలేదు. అది నేను సౌండ్ క్వాలిటీలో మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏంటి? ఫస్ట్ వన్, ఇది నథింగ్ యాక్స్ యాప్ కి సపోర్ట్ చేసిద్ది. చాలా బాగా నచ్చింది. అది పేరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. విత్ ఇన్ సెకండ్స్ లో పేర్ అయిపోయింది. నథింగ్ యాక్స్ యాప్ లో బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ప్రాపర్ గా వర్కౌట్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి, అప్డేట్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో యాప్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. యాప్ కి ఫుల్ ఆన్ ఫుల్ పాయింట్స్ ఇచ్చేవచ్చు నథింగ్ యాక్స్ యాప్ కి. అది బోత్ iOS అండ్ Android రెండింటిలో సపోర్ట్ చేసింది. పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ థింగ్, దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంది. 40 decibels హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఉన్నట్లు నాకేం అనిపించలేదు. మరి ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం ఏదో ఇయర్ కప్స్ అవి కప్పేస్తున్నాయి అనిపించింది. కానీ ఆ 40 decibels నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నట్లయితే నాకేం అనిపించలేదు. మరి అంత గొప్ప బంధనం నాకు ఉన్నట్లు కనపడలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది చివరిలో నేను ప్రైస్ చెప్తా. ఆ ప్రైస్ ని మైండ్ లో పెట్టుకుని, ఆ ప్రైస్ ని ఉద్దేశంతోనే నేను ఈ మాట చెప్తున్నా. ఆ ప్రైస్ అయితే నాకు ఎందుకో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా నాకు అంత గొప్ప
గొప్పగా అసలు నేను ఇంప్రెస్ అవ్వలేదు, నాకు నచ్చలేదు. అఫ్ కోర్స్ వీళ్ళు హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్తున్నారు, కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకురావాల్సింది, ఎందుకు హైబ్రిడ్ తేవడం. డన్. తర్వాత వీళ్ళు స్పేషల్ ఆడియో అని చెప్పి పిలుస్తున్నారు. స్పేషల్ ఆడియో అంటే మనం ఇలా పెట్టుకొని హెడ్ ట్రాకింగ్, మనం ఎటు తిరిగితే మన హెడ్ ట్రాక్ చేస్తూ సౌండ్ అటువైపు నుంచి వస్తూ ఉంటే హెడ్ ట్రాకింగ్ స్పేషల్ ఆడియో మనకి డిఫరెంట్ వైబ్ ఇచ్చింది. కానీ దీంట్లో హెడ్ ట్రాకింగ్ లాంటిది అయితే లేదు, ఉన్నా సరిగ్గా పనిచేయట్లేదు. స్పేషల్ ఆడియో ఎఫెక్ట్ కొంచెం అంటే మనం ఒక కాన్సర్ట్ లో ఉండి వింటున్నట్లు కొంచెం ఎక్కువ ఇచ్చి కొంచెం ట్యూన్ చేసినట్లు అనిపిస్తుంది, కానీ యాక్చువల్ స్పేషల్ ఆడియో నేను ఇంకా పెద్ద పెద్ద వాటిలో వినున్నాను, దాంతో కంపేర్ చేసి చూసుకుంటే దీంట్లో ఇది కూడా స్పేషల్ ఆడియో పరంగా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనే విధంగా అయితే లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, కొంచెం నేను ఆనెస్ట్ గా జెన్యూన్ గా చెప్తున్నాను కంటెంట్ ని, మీరు కూడా కొంచెం జెన్యూన్ గా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇలాంటి మంచి కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెద్ద నెంబర్కి రీచ్ అవ్వాలి, ఈ సంవత్సరం ఎలా అయినా సబ్స్క్రైబర్ కౌంట్ పెద్దది అవ్వాలి, దాంట్లో మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ నెంబర్ ఏంటి అనేది నేను స్టూడియో టూర్ చేస్తాను ఈ నెలలో, ఆ స్టూడియో టూర్లో చెప్తా. బట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ వీడియో కూడా మీ ముందుకు వచ్చింది. చాలా సార్లు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, నేను CMF Buds 2 Plus నే నా డైలీ లైఫ్లో నేను యూస్ చేస్తాను రెగ్యులర్ డ్రైవర్ లాగా. బట్ మీకు TWS లో ఉన్నంత డీప్ లెవెల్ సౌండ్, అంత హై లెవెల్ సౌండ్ దీంట్లో మీకు అనిపించదు. దీంట్లో ఉన్నంత ప్రాపర్ నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో ఉన్నట్లు మీకు అనిపించదు. ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ చెవి మీద ఉంటాయి కాబట్టి మీకు అది ఫీల్ అవ్వట్లేదు, ఇవి చెవి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు ఆ ఫీల్ కలుగుతుంది వీటిలో. ఇన్ఫాక్ట్ స్పేషల్ ఆడియో కూడా అంతే, దీంట్లో మీకు కనిపించినంత డీటెయిల్డ్ గా దీంట్లో మీకు అనిపించదు. సరే, నెక్స్ట్ LDAC సపోర్ట్, హైరీజ్ ఆడియో సపోర్ట్ ఒకటి తీసుకొని వచ్చారు. LDAC సపోర్ట్ ఒకటి నాకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, అండ్ హైరీజ్ ఆడియో సపోర్ట్ కూడా మంచి డీటెయిల్డ్ గా ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే వాయిస్ అంతా కూడా ఆడియో, సింగర్స్ ది, మ్యూజిక్ ది, ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా నోట్స్ అన్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయదగ్గర అన్నట్లే అనిపించింది. 990 kbps బిట్ రేట్ లో ఇది ఆడియో అయితే ట్రాన్స్మిట్ చేయగలదు. సో లిజనింగ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్డ్ క్రిస్ప్ ఉన్నాయి, కానీ సౌండ్ లెవెల్స్ పరంగా అయితే మీరు కొంచెం అటు ఇటు అనిపించవచ్చు, కానీ డీటెయిలింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ బటన్, AI బటన్ గురించి చెప్పాను కదా. AI యాక్యురసీ ఎలా ఉంది అంటే ఆన్ టైం ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. AI పరంగా మీరు ఈ బటన్ క్లిక్ చేసి ఆ క్వశ్చన్ అడగాలి, లేదా గూగుల్ అసిస్టెంట్ తో మీరు ఏదన్నా చిన్న చిన్న ఆటోమేషన్ ఏదన్నా మీ ఫోన్ కి చెప్పాలి, చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీలోకి వెళ్ళిపోదాం. ఇందులో డ్రైవర్స్ ఫస్ట్ మాట్లాడాల్సింది అదే. 40mm డ్రైవర్స్ ని యూస్ చేశారు. ప్రతి ఒక్కరు అదే పేరు చెప్తారు. ఏ హెడ్ ఫోన్స్ అని చూడండి, మీరు అదే డ్రైవర్స్, అదే 40mm డ్రైవర్స్ యూజ్ చేసామని చెప్తారు. కాకపోతే సౌండ్ లెవెల్ పరంగా అంటే వాల్యూమ్ పరంగా రెగ్యులర్ గా మనం యూస్ చేసి TWS కానీ ఆర్ నేను ఇప్పటివరకు యూస్ చేసిన హై అండ్ హెడ్ ఫోన్స్ తో కానీ కంపేర్ చేసి చూసుకుంటే 100% వాల్యూమ్ లో ఇది ఎక్కడో 70% వరకు మాత్రమే వస్తుంది. ఇంకా 30% ఉందేమో సౌండ్ మనం పెంచుకోవాల్సింది అన్నట్లు మనకు అనిపించింది. కానీ కామన్ ఏంటంటే ఇది 100% వాల్యూమ్ లోనే ఉండిద్ది. రెండోది ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు ఒకవేళ నథింగ్ కానీ లేదా CMF ఫోన్స్ కానీ ఎవరైనా యూస్ చేసినట్లయితే ఇందులో మీకు వాల్యూమ్ పెంచుతూ ఉంటే సైమల్టేనియస్ గా దీంట్లో కూడా వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. బట్ మీరు అదర్ బ్రాండ్స్, ఇప్పుడు ఐకూ కానీ వివో కానీ నేను యూస్ చేస్తున్నప్పుడు ఇందులో సౌండ్ పెరుగుతుంటే హెడ్ ఫోన్స్ వరకు మాత్రమే సౌండ్ పెరుగుతుంది. అంటే మీరు ఫోన్ లో ఫుల్ గా పెంచుకున్నారు 100%, బట్ దీంట్లో 100% రావట్లేదు. మీనింగ్ ఇందులో 50% మాత్రమే సౌండ్ ఉంది, దీని సౌండ్ సెపరేట్ గా పెంచుకోమని. అలా ఇండివిజువల్ డిఫరెంట్ గా దేని దానికి పనిచేస్తున్నాయి, కానీ రెండు సింక్ అవ్వట్ల. నథింగ్ CMF ఫోన్ లో అలా కాదు, దీంట్లో పెంచితే దీంట్లో కంప్లీట్ పెరిగిపోతుంది, దీంట్లో పెంచినా దీంట్లో కంప్లీట్ పెరుగుతుంది. అదొక డిస్టర్బెన్స్ ఉంది, అదొకటి చెక్ చేసుకోవాలి. కానీ బేస్ లవర్స్, నాకు బేస్ దొల్ల కొట్టేసేయాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్స్ అంటే ఈ హెడ్ ఫోన్స్ మీకోసం కాదు. ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఓ దంచేయకుండా కొంచెం డీసెంట్ గా వస్తూ ఉంటాయి. ఆ డీసెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చింది. బేస్ వస్తుంది, ఎంతవరకు రావాలో అంతవరకు మాత్రమే వస్తుంది. మరి విపరీతంగా థంపింగ్ గా డీప్ బేస్ అలా మీకు అనిపించదు, కొంచెం లిమిటెడ్ గా వస్తుంది అన్నట్లు మీకు అనిపించింది. బట్ ట్రెబుల్ మీకు అన్ని క్లియర్ గా ఉంటాయి, ఓవర్ ట్రెబుల్ ఉండదు, క్లియర్ నోట్స్ మీకు వినబడుతుంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉంటారు. సో ఇది ఆల్ అబౌట్ వాల్యూమ్. డీటెయిల్డ్ ఆడియో పరంగా అంటే మిడ్స్, హైస్, లోస్ సెపరేషన్ ఎలా ఉంది అంటే మిడ్స్ నో ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. బట్ లోస్ నేనైతే అంత సాటిస్ఫై అవ్వాల, నాకు ఎక్కువ బేసిక్ ఇష్టపడే పర్సన్ నేను అనుకున్నంత దానికైతే రీచ్ అవ్వలేకపోయింది. హైస్ మళ్ళీ బాగానే ఉన్నాయి. హైస్ పరంగా కూడా వాల్యూమ్ కాదు, వోకల్స్, సింగర్ వోకల్స్, కొంచెం పీక్ నోట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే అవి వరకు డీటెయిల్ గా వినడానికి ఉన్నాయి. సో మెలడీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు యుల్ లవ్ ఇట్. బట్ ఐటెమ్ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది మనకు కాదు. అర్థమైందిగా, ఈ లైన్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను ఈ వీడియోలో జెన్యూన్ గా మాట్లాడతాను. అఫ్ కోర్స్ ఇది నాకు CMF వాళ్ళు రివ్యూ నెట్ కింద పంపించారు, కానీ జెన్యూన్ గా నాకేమనిపించింది, ఇవి వాడిన తర్వాత దీన్ని నేను మీకు కొనుక్కోమని చెప్పి రికమెండ్ చేస్తానా లేదనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆనెస్ట్ గా మీరు కూడా లైక్ చేయండి, నేను ఆనెస్ట్ ఉన్నా, మీరు కూడా ఆనెస్ట్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇది ఒకటి. సో ఇది ఓవరాల్ గా ఇంకా వాల్యూమ్ అండ్ ఆడియోకి సంబంధించి. ఇంకా లాస్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 720 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు ఒకవేళ 50% వాల్యూమ్ లో పెట్టుకొని ఈ హెడ్ ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్, మీరు AC కోడాక్ లో అప్ టు 100 hours వరకు వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ లేదు నేను LDAC మోడ్ యూస్ చేస్తాను, AC కాదు LDAC మోడ్, ఇంకా ప్రిసైజ్డ్ ఉండిద్ది ఆడియో, అందులో యూస్ చేస్తానంటే మీకు అరౌండ్ ఒక 50 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ANC ఆన్ తో. బట్ ఎవరు వింటారు 50% వాల్యూమ్ లో? లేదు నేను కొంచెం ఎక్కువ వాడతాను అనుకుంటే వారానికి ఒక 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా కాల్స్, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 50 గంటలు కాల్ స్టాండ్ బై అయితే మనం మాట్లాడుకోవచ్చు అని బ్రాండ్ చెప్తుంది. సరే, ఈ
ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? టైప్ సి పోర్ట్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకురానంటున్నారు. నాకు 2 గంటల పైనే పట్టింది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. 2 గంటల 5 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాల వరకు పట్టింది ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇక లాస్ట్ నా ప్రయారిటీ కాల్స్ కోసం ఈ ఫోన్స్ తీసుకుంటున్నాను, హెడ్ ఫోన్స్ ని అనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. వాకింగ్ చేస్తూ మాట్లాడుకోవడానికి, జిమ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉండడానికి. సో హెడ్ ఫోన్స్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? ఇది మెష్ తో వస్తుంది, మైక్ మీద గ్రిల్ మెష్ ఇస్తున్నారు. అది నీట్ గా నాయిస్ ని రిడక్ట్ చేసేస్తుంది. జస్ట్ మీరు మాట్లాడేది మాత్రమే క్రిస్టల్ క్లియర్ గా మీ ఆడియో అవతల వాళ్ళకి డెలివర్ అవుతుంది. సో మైక్ పరంగా మాత్రం నో కంప్లైంట్స్, చాలా డీటెయిల్ గా ఉంది. ఇంకొకటి, ఎక్కువసేపు మనం పెట్టుకుంటున్నప్పుడు ఇవి వెయిట్ ఎలా ఉంది, కంఫర్టబుల్ గా ఉందా అంటే అఫ్ కోర్స్ కంఫర్టబుల్ గానే ఉంది. 283 grams తో వస్తుంది, అంటే దగ్గర 300 grams దగ్గరలో ఉంది. కానీ నాకు అలా ఉన్నట్లు అనిపించలేదు, అంటే కొంచెం కాంపాక్ట్ గా లైట్ వెయిట్ గా ఉన్నట్లు అనిపించింది. కంఫర్టబుల్ గానే ఉంది. వేరింగ్ లో అయితే ప్రాబ్లం ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్. పడుకున్నప్పుడు యూజ్ చేసినప్పుడు మాత్రం కొంచెం నొక్కుపోతున్నాయి అన్నట్లు అనిపించింది. కానీ మామూలుగా ఇలా కూర్చొని ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే కంఫర్ట్ పరంగా బాగానే ఉంది. పడుకుంటున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అరే బాబు అన్ని చెప్పే ప్రైస్ చెప్పారా అని చెప్పి అడుగుతున్నారేమో. ఇది 6,999 రూపీస్కి లాంచ్ చేస్తున్నారు, అంటే 7,000 రూపాయలకి ఈ హెడ్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. నేను అనుకున్నది 3,000 4,000 లాంచ్ చేస్తారేమో అనుకున్నా. ఆ ప్రైస్ లో వచ్చుంటే ఖచ్చితంగా రికమెండ్ చేసేవాడిని. నేను కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, వాటిని లేపేవాడిని. బట్ 7,000 రూపాయలు అంటే నేను మీకు కొనుక్కోండి అని చెప్పలేకపోతున్నాను. 7,000 రూపాయలకి ఇంకా మంచిగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చేమో. ఇప్పుడు కాదులే కానీ తర్వాత కొంచెం ప్రైస్ తగ్గిద్ది కదా, అప్పుడు ఎక్కువ తగ్గితే ఒక 3-4 వేల రూపాయల్లో వస్తే మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు కొనుక్కోండి. నాకైతే కొంచెం రేట్ ఎక్కువైపోయింది అనిపించింది. నేనైతే ప్రైస్ తగ్గితేనే కొనుక్కుంటా, ఇంతైతే నేను పెట్టలేను. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మీరు ఈ 7,000 రూపాయలకి కొనుక్కుంటారా లేదనేది కూడా నా కమెంట్ సెక్షన్ లో తెలపండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. పాయింట్స్ ఇచ్చి యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ కంటెంట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు జెన్యూన్ అనిపించి, నచ్చింది, వర్త్ అనిపించింది, ఉపయోగపడేలా చెప్పాడని మీకు అనిపిస్తే మాత్రం వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం పెద్ద నెంబర్ రీచ్ అవ్వాలి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంటే ఈ సంవత్సరం ఎలా అయినా రీచ్ అవుదాం. నేను ఇలానే జెన్యూన్ గా మీ ముందుకు వస్తూ ఉంటా. మీరు జెన్యూన్ గా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చాలు, త్వరగా రీచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.